ఇప్పుడు కర్ణాటక బిల్ ఏదైతే తీసుకొని వచ్చిందో ఇది అట్రాసిటీ యాక్ట్ ని యాంప్లిఫై చేస్తున్నది అని చెప్పి చెప్తున్నారు కొంతమంది, భయపడుతున్నారు. ఒక భయాందోళన పరిస్థితి ఉన్నది. అంటే పెట్రోల్ మొత్తం దేశంలో ఉన్నది, కేవలం ఒక అగ్గిపెట్టుడే చాలు అని చెప్పిన మాటలు ఏవైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో వెనకటికి, ఇవాళ రాహుల్ గాంధీ అవి నిజాలు చేస్తున్నాడా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయింది. 2013 నుంచి 2025 వరకు హిస్టరీ తీసుకొని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఐడెంటిటీ బేస్డ్ క్రిమినల్ లాస్ ఎన్నో తయారు చేయడానికి ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్. 2013లో సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్ కమ్యూనల్ వైలెన్స్ బిల్ తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది మెజారిటీ కమ్యూనిటీ నిజంగా చెప్పాలని అంటే మన హిందూ కమ్యూనిటీకి ఒక పెద్ద చెక్ పెట్టినట్టే కాదా? ఆనాడు భారతీయ జనతా పార్టీలా ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే అరుణ్ జైట్లీ గారి నేతృత్వంలో ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు 2013లో మొత్తం అపోజిషన్ అంతా ఒకటై కొట్లాడితే అప్పుడు వెనక్కి తగ్గింది సోనియా గాంధీ. అంటే భారతదేశంలో వీళ్ళు పెట్రోల్ ఎప్పుడో పోసి పెట్టినరు, ఆ పెట్రోల్ ని ఇంకా పెంచుకుంటా పోతున్నారు. ఆ సుత్లితాడులు కట్టి ఇంటికాడ కూర్చొని ఆ సుత్లితాడులు నానబెట్టుకుంటా కూర్చొని ఉంటున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ సుత్లితాడును అగ్గిపెట్టి బగ్గుమని పెట్టేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు.